మన యూనివర్సిటీ విద్యార్థులుగా చాలా జ్ఞానవంతంగా మనం విషయాలు తెలుసుకోవాలి బాయ్సాబ్. అరుపులు గిరుపులు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు అడ్డా అంటాడు. నేనేమంటా అంటే ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమమే జరగలేదని నేనంట. ఎందుకంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రతి ఉద్యమ శక్తిని అగ్రకుల పార్టీలే వాడుకున్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఉద్యమంలో విడుదలైన సర్వశక్తుల్ని అగ్రకుల పార్టీలు తమ సింహాసనం మీద రాజ్యాన్ని కూర్చోబెట్టడానికే మన శక్తి ఉపయోగపడింది తప్ప ఏ అగ్రకుల పార్టీకి అభిముఖంగా 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అభిముఖంగా ఉద్యమం రాలేదు, నాయకుడు అంతకన్నా రాలేదు. ఈ నిజాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే చాలా పెద్ద వ్యవహారం అయితే, కొట్లాట అయితే ఎంతో. నాకు ఇది ఒప్పుకొని తీరాలా. ఉస్మానియా యూనివర్సిటీలో బ్రోకర్లు, దళారులు, చెంచాలు, గజ దొంగలు, అగ్రకుల పార్టీలకి చెంచాలు ఇక్కడ తయారై ఇక్కడ ఉద్యమానికి ద్రోహం చేసి ఈ ఉద్యమాన్ని అగ్రకులాల కాళ్ల కాడ పెట్టారు. తెలిసి తెలియక ఉద్యమ శక్తిని అమాయక విద్యార్థులు అగ్రకులాలకి ఈ శక్తిని అందించారు తప్ప తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక్క ఉద్యమం ఇక్కడ జరగలేదు. అభిముఖంగా ఒక నాయకుడు పుట్టలేదు. ఇక్కడి నుంచి మాట్లాడితే ఉద్యమాలు అంటే ఎవరా అన్నది ఆ మాట? ఏ పోటు మునగాడు అన్నాడు రాండి నా ముందుకి. ఏం ఉద్యమం వచ్చిందో అడగండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సోషియాలజీ, రాజనీతి శాస్త్రం, సైకాలజీ, హిస్టరీ, ఇన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, పిహెచ్డీలు, ఇంత పెద్ద ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఉన్నారు. ఏ ఉద్యమం అభిముఖంగా చేసినావు రాష్ట్రానికి? సాయుధ పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు 1,20,000 మంది చచ్చిపోయిన ఉద్యమం కోసం. 1,20,000 మంది చనిపోయిన అన్ని ఉద్యమాలకి మొన్న తెలంగాణ ఉద్యమం వరకు. ఇక మనం చావడానికి వీల్లేదు.